సో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా. సో ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా మీతో పాట పాడించకపోతే డెఫినెట్గా నన్ను తిట్టుకుంటారు. నాకు ఏం సిగ్గు లేదండి, పాడమంటే పాడేస్తా. ఒక పాట మా గురించి ఇందులో పాటే పాడదాం. పెద్ద సాంగ్ అయినా పెద్ద సాంగే. నిన్నటిలాగే రేపున్నదంటే ఈ రోజేం పీకావనే, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే, మొండెల్లో తలదించేటట్టయితే మొల్తాడెందుకు కట్టెవు తెంచేసే, నువ్వు మొత్తం రక్తం మార్చుకుని వచ్చేసే, రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా రై రై రారా రై 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 రారా హద్దే లేని తీరై రారా, బెరుగ్గా బెరుగ్గా ఇరుగ్గా పాతేసుకోకోయలా, నువ్వు నిన్నే నీ లోపల హే పాతికేళ్ళకే నువ్వు పాతబడిపోకురా. సూపర్. అసలు ఇది మీనింగ్ అసలు జనరల్గా మీరు 5 minutesలో ఒక సాంగ్ ఇప్పుడు చెప్పిన పదాలను బట్టి మీరు రాసేయగలరు, పాడేయగలరు. బట్ పెద్ద సాంగ్కి మీరు ఎక్కడ రాశారు, ఎన్ని డేస్ పట్టింది? ఎక్కడ అంటే నడి రోడ్డు నుంచి స్టార్ హోటల్ వరకు ఈ పాట రాయని ప్లేస్ లేదు. అంటే మన హైదరాబాద్లోనే ట్రైడెంట్ హోటల్లో రాసాం. బుచ్చి గారి వ్యక్తిగతమైన కార్యాలయం ఉంటుంది అక్కడ కాకతీయ హిల్స్ లో, అక్కడ రాసాం. ఇద్దరం డ్రైవ్ వెళ్తా ఒక రింగ్ రోడ్ ని మొత్తం ఒక చుట్టూ 160 కిలోమీటర్లు. నేను బుచ్చిబాబు గారు. మళ్ళీ డ్రైవర్ ఉంటే అంత ఫ్రీగా మాట్లాడలేరు, భావాలను వ్యక్తపరచలేరు అని చెప్పి ఆయనే స్వయంగా డ్రైవ్ చేస్తారు బుచ్చిబాబు గారు కారు పెట్టుకుని. అలాగే హాట్ చాక్లెట్ ఇష్టం కదా, అక్కడికి వెళ్ళి ఆలోచిద్దాం రండి అని చెప్పి కాఫీ షాపుల్లో రెస్టారెంట్లో భోజనం చేస్తా, టీ పాలు తాగుతా, టీ కాఫీలు తాగుతా. ఇంకా ఈ పాటకి రాయని ప్లేస్ అంటూ లేదు. గండిపేట చెరువు దగ్గర, నియోపోలిస్లో కొత్తగా డెవలప్ అవుతున్న రోడ్ల దగ్గర, ఆ రోడ్ల మధ్యలో బండల మీద రకరకాల ప్రదేశాల్లో ఒక్కొక్కసారి సగం లైన్ ఒక చోట వచ్చేది, సగం లైన్ ఒక చోట వచ్చేది. అలాగే రాయని సమయం లేదు. మిట్ట మధ్యాహ్నాలు రాసాం, అర్ధరాత్రులు రాసాం. అర్ధరాత్రి అంటే ఎన్ని డేస్ పట్టింది సార్? మొత్తానికి అలా ఒక 2 నెలల ప్రహసనం తర్వాత ఈ పాట వచ్చింది అనమాట.